రాయలసీమ ప్రాంతానికి సంబంధించినంత వరకు నంద్యాల పట్టణానికి చాలా ప్రాధాన్యత ఉంది. రాయలసీమ ఉద్యమం విషయంలో కానీ, గతంలో దత్త మండలంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని రాయలసీమ అనే నామకరణం చేసే విషయంలో కానీ ఈ నంద్యాల ప్రాంతం నుంచే బయలుదేరిన విషయం మన అందరికీ తెలుసు. అయితే ఇవాళ రాయలసీమ నీటి హక్కుల కోసం, రాయలసీమ నీటి వాటాల కోసం గత దశాబ్ద కాలానికి పైగా ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతోంది. రాయలసీమ సాగునీటి సాధనా సమితి ఆధ్వర్యంలో ఈ ఉద్యమం కొనసాగుతోంది. దానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి బొజ్జా దశరథరామరెడ్డి గారు ఒక 3 రోజుల క్రితం 2016 మే 31 నాటి సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన సందర్భంగా నమోదైన కేసులో అరెస్ట్ అయ్యి తర్వాత బెయిల్పై విడుదల కావడం జరిగింది. ఈ సందర్భంలో రాయలసీమ నీటి హక్కులకు సంబంధించినటువంటి అంశం మళ్ళీ ఒకసారి తెర మీదకి వచ్చింది. వాస్తవంగా రాయలసీమ ఉద్యమం నీటి కోసం, నీటి హక్కుల కోసం కొనసాగుతోంది. అయితే గతంలో జరిగిన ఉద్యమం కొంత రాజకీయ కారణాలతో అటు ఇటు నడిచినప్పటికీ దశాబ్ద కాలానికి పైగా రాయలసీమ ఉద్యమం నిర్దిష్టంగా తమ నీటి హక్కులను సాధించుకోవడం కోసం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అరెస్ట్ అయి విడుదలైనటువంటి బొజ్జా దశరథరామరెడ్డి గారు మనతో ఉన్నారు. అసలు తెలుసుకుందాం సార్, చెప్పండి. ఈ సిద్ధేశ్వరం అలుగు శంకుస్థాపన అయిన తర్వాత దాదాపు 7.5 సంవత్సరం అయింది. ఇప్పుడు అరెస్ట్ చేయడం అనేది ఎట్లా చూస్తాం దాన్ని? సిద్ధేశ్వరం అలుగు ఉద్యమం చేస్తున్న నేపథ్యము మీకు అందరికీ తెలుసు. రాయలసీమ అంశాలను ఎవరూ పట్టించుకునే సందర్భంలో, అనేక కార్యక్రమాలు చేసిన ప్రభుత్వాలు పలకని సందర్భంలో ఒక వినూత్నమైన కార్యక్రమం ప్రజల చేత అలుగు శంకుస్థాపన చేయాలనే కార్యక్రమం చేశాం. ఉవ్వెత్తున 30,000 మంది జనం రావడము అంటే రాయలసీమలో చలనం జరుగుతోంది. ఇక్కడ వీళ్ళంతా కూడా విజ్ఞానవంతులు అవుతున్నారు, ఆ ఉద్యమ బాట పడుతున్నారు అన్నట్టుగా, దాన్ని అనగదొక్కడానికి అన్నట్టుగా ఆ రోజు ఉద్యమాన్ని ఆపడానికి అనేక అడ్డంకులు సృష్టించినప్పుడు కూడా ఉద్యమాన్ని చాలా ప్రశాంతంగా, శాంతియుతంగా 30,000 మంది ఉద్యమం చేసిన నేపథ్యం మనకు ఒకవైపు ఉంది. అయితే ఆ ఉద్యమ సందర్భంలో మమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత రాత్రి 8:30కు వదిలిపెడుతూ ఎలాంటి కేసులు లేవని చెప్పి వదిలిపెట్టేశారు. అయితే సడన్ గా ఒక 2020 సంవత్సరంలో మీ మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్స్ ఉన్నాయి, మీరు అరెస్టుకు సిద్ధమవ్వండి లేకుంటే రికాల్ చేయించుకోండి అన్న సందర్భంలో ఒక రైతులతో స్వచ్ఛందంగా ఉద్యమం చేసుకుంటూ ఒక రాజకీయ పార్టీ అంశాలు లేకుండా ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షల కోసం కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో మేము చేస్తున్న కార్యక్రమాల కోసం మా ఆశలు ఆకాంక్షలు వినని చెప్పి అపాయింట్మెంట్ అడుగుతున్న సందర్భంలో కూడా ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ మమ్మల్ని పట్టించుకునే నేపథ్యంలో మేము పోలీసులకు ఒకటే చెప్పాం, అయ్యే ఇంత ఉద్యమం జరుగుతోంది, స్వచ్ఛందంగా జరుగుతోంది, మా బతుకు తెరువు కోసం జరుగుతున్న ఉద్యమంలో మమ్మల్ని పట్టించుకునే సందర్భంలో మాకున్న ఆప్షన్ ఒకటి, మమ్మల్ని అరెస్టు చేస్తేనన్నా సరే సమాజం ముందుకు ఈ ఇష్యూ ఇంకా బ్రహ్మాండంగా పోతుంది, అప్పుడైనా పాలకులో చెల్లం జరుగుతుందన్న సందర్భంలో మమ్మల్ని అరెస్ట్ చేసుకోండి అని చెప్పాం. అయితే 3 ఏళ్ల కాలంలో అరెస్ట్ చేయడానికి ధైర్యం లేక వెనక్కిపోయిన పోలీసులు ఇప్పుడు ఒక పుస్తకం, ఈరోజు రాయలసీమ నీటి అవగానే రాయలసీమకు రక్ష అని ఒక పుస్తకాన్ని తీసుకొచ్చి మాకున్న హక్కులు ఏంటి అని చెప్పుకుంటున్న సందర్భంలో చాలా స్పష్టంగా అంటే మన మీద రాయలసీమలో మనకున్న హక్కుల మీద హక్కులు లేవన్నట్టుగా ఒక భావజాలాన్ని క్రియేట్ చేసి మన చేతనే నష్టపోయే వాళ్ళని వాళ్ళ భావజాలాన్ని ఎక్కిస్తున్న సందర్భంలో ఈ పుస్తకం తీసుకుపోయి మనకు శ్రీశైలంలో నీటి హక్కులు ఉన్నాయి, మనకి ఇరిగేషన్ క్రియేట్ చేసిన దాంట్లో కూడా 24 లక్షల ఎకరాలు క్రియేట్ చేస్తే కేవలం 8 లక్షల ఎకరాలకే పారుతున్నాయి, మిగిలిన 16 లక్షల ఎకరాలకు ఎందుకు పారడం లేదంటే మనకు పంట కాలువలు చేయకపోవడం వల్ల, ప్రధాన కాలువలు చేయకపోవడం వల్ల, రిజర్వాయర్లు చేయకపోవడం వల్ల, ఇవన్నీ కూడా ఒక కుట్రలో భాగంగా రాయలసీమ నీరు వాడుకోకుండా ఉండడం కోసం కిందికి తీసుకుపోయే కార్యక్రమం చేస్తున్న సందర్భంలో అన్ని వివరాలు వివరిస్తూ శ్రీశైలంలో మనకు హక్కులే ఉన్నాయి, ఎంతవరకు కరెంటు ఉత్పత్తి చేయాలి, శ్రీశైలంలో MDDL ఎంత పెట్టాలి, మన పోతిరెడ్డిపాడు మీద మనకున్న హక్కులు ఏంటని చెప్తున్న సందర్భంలో ప్రజలు చైతన్యవంతం అవుతారు, తిరుగుబాటు చేస్తారన్న భావనతో అరెస్ట్ చేశారని చెప్పి మేము భావిస్తున్నాం. సిద్ధేశ్వరం ఉద్యమం మొదలైనప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా మీకు అనేక సందర్భాల్లో రాజకీయ పార్టీని కలిశారు, ప్రభుత్వాన్ని కలిశారు, మెమోరాండాలు ఇచ్చారు. ఆ సిద్ధేశ్వరం మీద ఎప్పుడైనా వాళ్ళు స్పందించడం జరిగింది? ఎప్పుడన్నా సిద్ధేశ్వరం ఉద్యమం మీద మేము బ్రహ్మాండంగా చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిలో ఈ సిద్ధేశ్వరం గురించి కట్టాలన్న భావన లేకపోయినప్పటికీ కూడా ఆ నీటిని కొంత సక్రమంగా మాకు పంపిణీ చేయడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నీరు తక్కువగా వస్తున్నప్పటికీ కూడా మాకు నీరు ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేశాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 4 ఏళ్లలో నీరు బ్రహ్మాండంగా వచ్చింది, ఆ ఇష్యూనే లేదు. ఈ సంవత్సరం నీళ్లు తక్కువగా వచ్చిన సందర్భంలో మా హక్కులను పరిరక్షించని ఈ ప్రభుత్వం వల్లనే శ్రీశైలంలో నీళ్లు నిలబెట్టుకునే హక్కు అంటే పోయిన సంవత్సరం జూన్ 1వ తారీఖు నుండి ఈ సంవత్సరం మే 31 వరకు ఉన్న వర్షాకాల సీజన్ లో 2017 టీమ్స్లు వస్తే కూడా ఎప్పుడూ లేనని తక్కువ నీళ్ళని శ్రీశైలంలో పెట్టారు. ఇలాంటి కార్యక్రమం చేయొద్దని చెప్పి 2022లో జలదీక్ష చేశాం. మా హక్కులు ఉన్నాయి, శ్రీశైలంలో 150 టీమ్స్లు
నీళ్లు క్యారీ ఓవర్తో కలిపి పెట్టాల్సిన హక్కులు ఉంది అని చెప్పి ఆ రోజు మేము అక్కడ పోయి జలదీక్ష చేస్తున్న సందర్భంలో పోలీసులు మీరు పోవద్దని చెప్పి అనేక రకాల నిర్బంధాలు పెట్టారు. కలెక్టర్ గారు కూడా మేము అనుమతులు లేవని చెప్పి బ్లాక్ అండ్ వైట్ లో పేపర్లో కూడా ప్రకటన చేసిన సందర్భం ఒకటి ఉంది. అయితే చివరి రోజు పోలీసులు పర్మిషన్ ఇచ్చినట్టుగా ఇస్తూనే అనేక చోట్ల మా రైతు నాయకుల మీద తెల్ల పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుంటూ భయపెట్టించుకుంటూ ఆ సంఖ్యను తగ్గించడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో కూడా కొంతమంది భయపడి రాకపోయినా కూడా పెద్ద ఎత్తున అక్కడి సంఖ్య వచ్చారు. అంటే అనేక నిర్బంధాల మధ్య కూడా తమ ఆశల ఆకాంక్షలు వెలిపించడానికి అక్కడికి వచ్చి ఇక్కడ నీళ్లు లేవు, బురద ఉందని చెప్పి ప్రభుత్వానికి చెప్పిన సందర్భంలో కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక్కడ స్థానిక ప్రజానాయకులు కూడా పట్టించుకొని వైనం మనకు 2022లో కనపడింది. దాని ఫలితమే పోయిన సంవత్సరం నీళ్లు ఉన్నా కూడా నీళ్లు నిలబెట్టుకోలేకుండా ఈ రోజు నష్టాన్ని అనుభవించాం. కాబట్టి ఇదే సందర్భంలోనే ఈ హక్కులను పరిరక్షించాల్సిన ఈ ప్రభుత్వం ఈ రోజు మాకు ఏదైతే 80వ దశకంలో ఎంవి రమణారెడ్డి గారి స్ఫూర్తితో జరిగిన ఉద్యమంలో సాధించుకున్న అలగనూరు రిజర్వాయరు డిఫంక్ట్ అయిపోతే 85 లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేక 5 సంవత్సరాలు నిర్వీర్యం చేశారు. ఆ ప్రాజెక్టుకు 85 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటే, ఆ చిన్న రిపేర్కి ఖర్చు పెట్టి ఉంటే ఈ 5 ఏళ్ల కాలంలో 1000 కోట్ల నుండి 1500 కోట్ల రూపాయల ఆదాయాన్ని, వ్యవసాయ ఆదాయాన్ని రైతులు పొంది ఉండేవాళ్ళు. మహిళలు మానసిక శోభ లేకుండా నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉండేది. ఏట్ల నుండి మా పశువులకు బర్రెలకు కూడా నీళ్లు దొరికిండేది. దీని గురించి కూడా పట్టించుకునే రాజకీయ నాయకులు ఈ రోజు ఇంకా దుర్మార్గమైన చర్యలకు కూడా పోతున్నారు. మాకు హక్కుగా ఉన్నది రాష్ట్ర విభజన చట్టం ప్రకారం మాకు హక్కులనే కాకుండా అంతకుముందు భారత రాజ్యాంగం కలిగించిన ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం ఏర్పడిన బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం మాకు వచ్చిన హక్కున్న నీళ్లు అంటే కేసీ కెనాల్కు 39.9, ఎస్ఆర్బీసీకి 19 టీఎంసీలో లేదా ఇంకొక ఎల్ఎల్సీకి 27.5 టీఎంసీలో ఈ నీటిల్లో కూడా కోత పెట్టి ఒక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అక్టోబర్ 4వ తారీఖున కేవలం ఒక క్యాబినెట్ నిర్ణయం తీసుకొచ్చి నోటిఫికేషన్ విడుదల చేశారు. అంటే రాజ్యాంగబద్ధంగా వచ్చిన మా హక్కులను కూడా కాల రాస్తూ దాన్ని తెలంగాణకు బదలాయింపు చేయడానికి మోడీ ప్రభుత్వం ఎంచుకుంది. ఎందుకు? రాజకీయంగా తెలంగాణలో లబ్ధి పొందడం కోసం, కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టడం కోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మన యొక్క హక్కులను రక్షించాల్సిన వాడు ఆయన యొక్క రాజకీయ లబ్ధి కోసమో, ఆయన యొక్క సుస్థిరంగా అధికారంలో ఉండడం కోసమో పల్లెత్తు మాట కూడా అనేది వైనం ఒకటి కనపడుతూ ఉంటే ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు రోజు చూస్తున్నారు. మా ఎమ్మెల్యే ప్రాంతంలోనే ఈ రోజు కేసీ కెనాల్ ఉంది, ఎస్ఆర్బీసీ ఉంది. మా పక్కనున్న ప్రాంతంలో తెలుగు ఉన్నాయి, గాలేరు నగరి ఉంది, హంద్రీనీవా ఉంది, ఎల్ఎల్సీ ఉంది. రాయలసీమలో ఒక్క ప్రజానాయకుడు నోరు మెదపలేదంటే వీళ్ళకు ప్రజల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సరే మా హక్కులు కాపాడండి అడుగుతున్న సందర్భంలో మా హక్కులు కాపాడకపోగా చట్టబద్ధంగా వచ్చిన హక్కులను కూడా పణంగా పెడుతూ వాళ్ళ రాజ్యాధికారం చేస్తున్న సందర్భంలో ఈ రోజు మేము అరెస్ట్ కన్నా సిద్ధమవుతే మా పుస్తకంతో పాటుగా మా అరెస్టు కూడా ప్రజల్లో చైతన్యవంతం తీసుకొస్తుంది. ఈ నాయకుల మీద ఎవరైతే రాయలసీమకు మోసం చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళ మీద తిరుగుబాటు చేయడానికి ఒక కార్యక్రమంగా మేము అక్కడ అరెస్టుకై సిద్ధమైపోయాం. ఈ రోజు బ్రహ్మాండమైన అవేర్నెస్ వచ్చింది. మా పుస్తకంలో కూడా అనేక అంశాలు ఉన్నాయి. జైల్లో కూర్చుంటే అక్కడ జైల్లో అండర్ ట్రయల్ ఉన్నవాడు ఒకటే ఒక మాట చెప్పాడు. సార్ మీరంతా ఇవన్నీ చెప్తున్నారు, అమరావతి గురించి చెప్తున్నారు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఇళ్ల స్థలాలకి వాళ్ళ పొలాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఇళ్ల స్థలాలు అంటున్నారు, వాళ్ళకి వాణిజ్య స్థలాలు అంటున్నారు, వాళ్ళకి పెద్ద ఎత్తున ఆ బిల్డింగ్ అయ్యేంత వరకు లీజులు, కన్స్ట్రక్షన్ అయ్యేంత వరకు లీజ్ అంటున్నారు, ప్రతి సంవత్సరం లీజ్ ఇంక్రీజ్ అంటున్నారు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఉపాధి ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళకే అంటున్నారు, నవకేంద్రాలు వాళ్ళకి అభివృద్ధి అంటున్నారు. అలాంటప్పుడు నా పొలం 10 ఎకరాలు పోయింది సార్, నా పొలం పోయింది, నాకు ఉద్యోగం ఇవ్వలేదు, మాకు సరైన కాంపెన్సేషన్ ఇవ్వలేదు, కానీ నా పొలం పోయినందుకు ఈ నీళ్ళన్నీ మావేనా అని ఒక ప్రశ్న వచ్చింది. జైల్లో కూర్చున్న 12 గంటల కాలంలో ఉదయం ఉన్న టైంలో మాట్లాడిందంటే ఇలాంటి చైతన్యం వస్తున్న సందర్భంలో ఈ చైతన్యాన్ని రాయలసీమలో రాకూడదని చెప్పి అలగదొక్కడానికి అని చెప్పి చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అరెస్టును మేము చూస్తున్నాం. ఇలాంటి చైతన్యాన్ని మీరు సూర్యునికి అరచేయబెట్టి ఎలా అయితే ఆపలేరో ఈ రోజు చాలా వేగంగా ఈ స్ఫూర్తి రాయలసీమలో పోతుంది. ఇప్పటికైనా సరే ఆ శక్తిని అడ్డుపెట్టే పరిస్థితి కాకుండా ఆ శక్తికున్న హక్కులు, రాయలసీమకున్న హక్కులను నెరవేరుస్తూ వాళ్ళ మనసు గెలుచుకొని మీరు అధికారంలో ఉండే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత సిద్ధేశ్వరం అలుగు శంకుస్థాపన సంబంధించిన డిమాండ్ రాయలసీమ వ్యాప్తంగా వినిపిస్తున్నప్పటికీ ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ బ్రిడ్జి కట్టే ప్రయత్నం చేస్తుంది, దాన్ని కూడా వ్యతిరేకించిన సందర్భం అసలు ఏం జరుగుతుంది అక్కడ?
ఇక్కడ సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రజల ఆశలు ఆకాంక్షలు ఉన్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము అనేక లెటర్స్ రాశాం. అయ్యా మీరు కడుతున్న బ్రిడ్జితో పాటుగా బ్రిడ్జితో పాటు అలుగు కట్టాలన్న నిర్మాణం చేస్తున్న సందర్భంలో మేము సోమవీర్రాజు గారిని కూడా కలవడం జరిగింది. బీజేపీ తరఫున చేస్తే దశరథ రామరెడ్డి గారు మేము తప్పకుండా ప్రపోజల్ పంపిస్తాం, మీ ప్రభుత్వం నుండి ఈ ప్రపోజల్ కూడా పంపించే ఏర్పాటు చేయండి అంటే ప్రభుత్వానికి ప్రపోజల్ లెటర్స్ పంపిస్తుంటే తీసుకునేదానికి దిక్కు లేదు. ఇక్కడ ఉన్న కొంతమంది స్థానికంగా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలకు అడిగితే మేమెందుకు అడగాలి, వాళ్ళు కట్టుకోవాలనుకుంటే వాళ్ళు కట్టుకోండి అనే ఒక దురుసైన ఆన్సర్ వస్తున్న సందర్భంలో అంటే ఎంత దురహంకారంగా మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. ఈరోజు అంటే కేంద్ర ప్రభుత్వం కడుతున్న దాంట్లో ఇది ఏదైనా ప్రతిపాదనలు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతిపాదనలు పోవాల్సిన సందర్భంలో ఆ ప్రతిపాదనలు ఇవ్వకుండా దురుసుగా అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి మాట్లాడలేని శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, ఎంపీలంతా కూడా దాన్ని దాటవేయడానికి కోసం మా దగ్గర దురుసుగా మాట్లాడుతూ వాళ్ళు కట్టుకుంటుంటే వాళ్ళు కట్టుకోమని చెప్పండి, మేము ఎందుకు ప్రతిపాదనలు పెట్టాలనే ఒక జారిపోయే మాటలు మాట్లాడుతున్న నేపథ్యం ఇక్కడ మనకు కనపడుతోంది. తర్వాత పునఃపంపిణీ అంశం మళ్ళీ తెర మీదకి వచ్చింది. పునఃపంపిణీ జరిగితే రాయలసీమ జరిగే ప్రధానమైన నష్టం ఏంటి? పునఃపంపిణీ అంటే మీకు బచావత్ ట్రిబ్యునల్ ఎందుకు ఏర్పడింది? ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ 1956 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ ఏర్పడి ఆ నదిలో ఉన్నదానికి ఎవరు ముందు కట్టుకున్నారో ఆ ప్రాజెక్టులకంతా నీటి కేటాయింపులు చేయడం జరిగింది. ఆ విధంగా రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాజెక్టులకంతా కలిపి 512 టీమ్స్ నీటి కేటాయింపులు జరిగితే దాని తర్వాత ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ అమెండ్మెంట్ లో కూడా 2000 సంవత్సరం ముందు ప్రాజెక్టుల వారీగా పంపిణీ జరిగిన దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్ట్ నుండి నీటిని తొలగించడానికి లేదని చెప్పి బ్లాక్ అండ్ వైట్ లో పార్లమెంట్ లో చట్టం చేసి ఉంది. అదే విధంగానే రాష్ట్రం విడిపోక ముందు 2013లో కూడా మనం ఒక డ్రాఫ్ట్ రాసుకున్నాం, ఏ ప్రాజెక్టులకు ఎంత అని రాసుకుంటూ మనం మద్రాస్కి ఇవ్వాల్సిన 15 టీమ్స్లో కూడా ఒక్కొక్క ప్రాంతం నుండి 5 టీమ్, రాయలసీమ ఆంధ్రప్రదేశ్ నుండి ఇవ్వాల్సిన 5 టీమ్స్ లో కూడా ఒక్కొక్క ప్రాంతం నుండి 1.66 టీమ్స్ తీసేస్తూ, అంటే రాయలసీమ నుండి 1.66 తీసేస్తూ, తెలంగాణ నుండి 1.6 తీసేస్తూ, కోస్తా ప్రాంతం నుండి కూడా 1.6 తీసేస్తూ అన్ని పనిచేసే సందర్భంలో మనకు 512 టీమ్స్లు వచ్చాయి. ఆ నీటిని గౌరవించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగానే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం గాలేరు నగరి, హంద్రీనేవా, తెలుగుగంగా, వెలుగొండ ప్రాజెక్టులన్నీ అనుమతించిన ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టులకు నీళ్లు రావాలి. ఇవన్నీ ఈ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కూడా అనేక అంశాలు ఉన్నాయి. త్రాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలి, తర్వాత ఇరిగేషన్కి ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీకి ఇవ్వాలని ఉన్నప్పుడు అదేవిధంగానే రాష్ట్ర విభజన చట్టంలో ఇంకొక కీలకమైన అంశం పోలవరం ద్వారా మిగిలే నీళ్ళన్నీ రాయలసీమకని చట్టంలో ఉంది. ఆ రోజు పోలవరం ప్రాజెక్టు హైదరాబాద్ తో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నప్పుడు పోలవరంలో వచ్చే ఆదాయం అంతా కూడా మనకే అని చెప్పిన సందర్భంలో ఈ రోజు ఒక చీకటి చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ తెలంగాణలో ఎలక్షన్లు గెలవడం కోసం ఈ నీటి పునఃపంపిణీ అంది మళ్ళీ చేయాలి అని చెప్పి అక్టోబర్ 4వ తారీఖున ఒక క్యాబినెట్ నిర్ణయం చేశారు. పార్లమెంట్ లో కూడా కాదు, అంటే పార్లమెంట్ గొప్పదా, క్యాబినెట్ గొప్పదా అనే ఒక చర్చ చేయవలసిన రాజ్యాధికారం కూడా ఇక్కడ మౌనంగా ఉంది. వాళ్ళ యొక్క రాజ్యాన్ని నిలబెట్టుకోవడం కోసం అంటే మన హక్కులను ఈ రోజు కేసీ కనారుకున్న 39.9 టీఎంసీలో తెలంగాణ వాళ్ళు కేవలం 10 టీఎంసీలే అంటున్నారు. అది రేపున 10కో 15కో పోతే మీ కడప వరకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఎక్కడ ఉంది? కడప వరకు కాదు, మైదుకూరు వరకు కూడా వచ్చే పరిస్థితి ఎక్కడ ఉంది? మైదుకూరు కూడా చాలా అవుతుంది, ఆర్లగడ్డ కూడా దాటని పరిస్థితి ఉంది. అదేవిధంగానే ఎస్ఆర్బీసీలో కోతపడే పరిస్థితులు ఉన్నాయి. ఇంతేకాకుండా పోలవరంలో మిగిలిన నీళ్ళని మనమే అనుకుంటున్న నేపథ్యంలో ఆ నీళ్లలో కూడా తెలంగాణకు వాటా ఇవ్వాలని చెప్పిన చట్టాన్ని తీసుకొచ్చారు ఈ రోజు. అంతేకాకుండా ఉత్తరోత్తర భవిష్యత్తులో గోదావరి జలాలు ఏమైనా తీసుకొచ్చి మనకందరూ చెప్తున్నారు, గోదావరి నీళ్ళు తీసుకొచ్చి మీకు ఇంకా నీళ్ళు ఇస్తామంటున్నారు, ఆ నీళ్ళలో కూడా వాటా ఇవ్వాలని చెప్పి చట్టం తీసుకొచ్చారు. ఇదే నేపథ్యంలోనే మనం అంతా గ్రహించాలి, గోదావరి నుండి కృష్ణా జలాలు వాడుకుంటున్న తెలంగాణ ప్రాంతంలోకి సప్లిమెంటేషన్ గా నీళ్లు తీసుకుంటే దాని మీద ఎలాంటి హక్కు మాట్లాడలేదు అని అంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా అక్టోబర్ 4వ తారీఖున ఇచ్చిన కేబినెట్ నిర్ణయంలో ప్రధానమంత్రి నేతృత్వంలో జరిగిన తర్వాత బయటికి మినిస్టర్ వచ్చి ఏ విధంగా మీరు చట్టం చేశారే అంటే 2015లో తెలంగాణ ఇచ్చిన లెటర్ మీద నీటి పునఃపంపిణీ చేశాం అని చెప్పాడు స్పష్టంగా. అంటే ఏకపక్షంగా ఒక రాష్ట్రం ఇచ్చిన ప్రతిపాదనల మీద చేశారు. మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అంటే కేబినెట్ నిర్ణయం అయిన తర్వాత మరుసటి రోజు అక్కడ ఉండి నోటిఫికేషన్ అయితే ముందున్న పల్లెత్తు మాట అనకుండా వచ్చాడంటే కేంద్రానికి ఎంత భయపడుతున్నాడో అర్థమవుతోంది జగన్ రెడ్డి. దీన్ని ప్రశ్నించలేకుండా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎంత భయపడుతున్నారో అర్థమవుతుంది. అంటే మనం బలంగా పెట్టడానికి మన నీటి హక్కులను అంటే మనకు ఈ రోజు రాయలసీమకు ఉన్న దాంట్లో 39.9లో 10 టీఎంసీలు కూడా కేసీ కెనాల్కి రాని పరిస్థితిని దాపురిస్తుంది. అలాగే అన్ని ప్రాజెక్టులు కూడా తగ్గిపోయే పరిస్థితి ఉంటే మాట్లాడే నేపథ్యంలో దీని మీద ఒత్తిడి పెంచడం కోసం అని చెప్పి కార్యక్రమాలు చేస్తాం అనుకుంటే ఒక సిపిఐ పార్టీ ముందుకు వచ్చింది, వాళ్ళతో పాటుగా సిపిఎం వచ్చారు. కానీ మిగిలిన పార్టీలు అంటిముట్టగా ఉన్న నేపథ్యంలో ఈ రోజు అరెస్టు ద్వారానైనా సరే మనకు భవిష్యత్తుగా అంటే 70 సంవత్సరాల కాలంలో ఎప్పటి జరిగిన దుర్మార్గం జరుగుతూ ఉంటే అన్ని రాజకీయ పార్టీలు ముందుకు వస్తాయన్న భావనతో మేము అరెస్టుకు సిద్ధమైపోయాం. తర్వాత ప్రధానంగా రాయలసీమ ప్రజలు చెప్పేటువంటి విషయం ఏంటంటే
రాయలసీమలో ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు ఉన్నప్పటికీ కూడా మనకు నీళ్లు ఎందుకు దక్కడం లేదంటే చాలా మందికి ఉన్నాయి. అసలు ప్రధానంగా ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? మన ప్రాంతంలో ప్రాజెక్ట్ ఉంది, మన ప్రాంతం మీద నుంచి గోదావరి తుంగభద్ర పోతుంది, కృష్ణా వాటర్ పోతుంది, అయినా కూడా మనకు నీళ్లు లేవనేటువంటి మనం ఇంకా ఒక అరుపు అరవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? శ్రీశైలం ప్రాజెక్టులో చాలా హక్కులు మనకు ఉన్నాయి. అయితే ఆ హక్కులు ఉన్నాయన్న విషయమే రాయలసీమకు తెలియకుండా ఒక విష భావజాలాన్ని మన ప్రాంతంలో ఎక్కించి పెట్టారు. ఎక్కడికి పోయినా శ్రీశైలం నీళ్లు ఉన్నాయి కదా అంటే, అన్న కరెంటు ప్రాజెక్టు కదా, ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు కదా, మనం నీళ్లు ఎలా వాడుకుంటాం, హైడల్ అంటూ మన భావజాలాన్ని ఎక్కించి పెట్టారు. అయితే ఈ పుస్తకంలో మేము చాలా స్పష్టంగా రాసాం, లోతైన విశ్లేషణ చేశాం. అంటే చాలా బ్రీఫ్ గా, తొందరగా అర్థమయ్యేటట్టుగా, పామర్లు కూడా అర్థమయ్యేటట్టుగా ఆ కంటెంట్ తీసుకొచ్చాం. శ్రీశైలం ప్రాజెక్టు అనుమతులు ఇస్తున్న రోజు చాలా స్పష్టంగా దాంట్లో చెప్పారు, ఇది కేవలం నాగార్జున సాగర్ ఆయకట్టుకు, కృష్ణా డెల్టాకు శ్రీశైలం నుండి ఇవ్వాల్సిన నీటిని మాత్రమే వినియోగించుకుని కరెంటు తయారు చేస్తామని చెప్పి అదే ఉద్దేశంతోనే ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేశారు. దీంట్లో రెండో అంశం ఉంది, అది తర్వాత చెప్తాను. ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన దాంట్లో ఈ విషయం చేసిన సందర్భంలో ఆ ప్రాజెక్టు కడుతుంటే కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు దీనికి తీవ్రంగా వ్యతిరేకించాయి. మీరు ఈ ప్రాజెక్టు కట్టుకుంటే ఇంకా నీళ్ళు ఏమైనా అదనంగా వచ్చిన నీళ్ళు మీరు వాడుకుంటారంటే బచావత్లో చాలా కేటగిరికల్ గా మెన్షన్ చేశారు. అయ్యా, నాగార్జున సాగర్ ఆయకట్టుకు, కృష్ణా డెల్టాకి ఇవ్వాల్సిన నీటిని మాత్రమే కరెంటు ఉత్పత్తికి వాడుకుంటాం. రేపు ఉత్తరోత్తర భవిష్యత్తులో ఆ నాగార్జున సాగర్ కానీ, కృష్ణా డెల్టా కానీ గోదావరి నుండి ఏదైనా నీళ్లు డైవర్ట్ చేస్తే అల్టిమేట్ గా మేము వాడుకునేది కేవలం 180 టీమ్స్లు మాత్రమే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు పోలవరం నిర్మాణం జరుగుతుంది, పోలవరం తాత్కాలికంగా పట్టిసీమ నిర్మాణం జరిగింది కాబట్టి శ్రీశైలం నుండి ఇస్తున్న 80 టీమ్స్లు కూడా పట్టిసీమ నుండి కృష్ణా డెల్టాకు పోతున్నాయి. కాబట్టి ఈ రోజు శ్రీశైలం నుండి మనము నాగార్జున సాగర్కి వచ్చిన 264 టీమ్స్లకు లోబడే కరెంటు ఉత్పత్తి చేసుకోవాలి కానీ అంతకంటే ఎక్కువ నీళ్లు తీసుకోవడానికి లేదు. కానీ ఆ భావజాలం మనకు లేకపోవడం వల్ల కరెంటుకు ఉత్పత్తి చేసుకున్నారని చెప్పి చాలా మంది మేధావులు, విజ్ఞానవంతులు, చదువుకున్న వాళ్ళు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. విజ్ఞానవంతులంతా కూడా ఎవరు కూడా లోతైన విశ్లేషణ చేయడానికి సిద్ధంగా లేరు. ఏదైతే బహుళ ప్రాచుర్యంలో ఉందో అదే అంశాన్ని మాట్లాడుతూ విశ్లేషణ చేయడానికి, ఆలోచన చేయడానికి పెద్ద పెద్ద రిటైర్డ్ జడ్జెస్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ, ఉద్యోగంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఈ విషయం మీద అవగాహన లేకుండా వాళ్ళు కూడా ఆ భావజాలానికి వంతపాడే పరిస్థితులు ఉన్న సందర్భంలో ఇది ఈ రోజు కంకణం కట్టుకొని మనం ఈ పుస్తకం తీసుకుపోతున్న సందర్భంలో మన ప్రజా సంఘాలు, చిన్న చిన్న సంఘాలు వీధి వీధిన, చెట్టు దగ్గర, గుడి దగ్గర, బడి దగ్గర, స్కూళ్ళలో ఎక్కడ పడితే అక్కడ ఆవిష్కరణ కాదు, పుస్తక పరిచయ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఈ కరెంటు ఉత్పత్తి అనేది లేదు. 2017 టీమ్స్లు పోయిన సంవత్సరంలో వస్తే 264 టీమ్స్లు మాత్రమే నాగార్జున సాగర్కి ఇస్తే ఎన్ని నీళ్లు ఉండాలి? అంటే శ్రీశైలం పట్టణాన్ని నీళ్లు ఉండాలి. అట్లాంటి చోట 23 టీమ్స్లకు అడుక్కు తీసుకుపోయారు. చట్ట ప్రకారము ఇన్ని నీళ్లు వచ్చినప్పుడు కనీస నీటి మట్టం మీద 60 టీమ్స్లు క్యారీ ఓవర్ పెట్టాలంటే 150 టీమ్స్ల నీరు ఉండాలి. 873 అడుగుల్లో క్యారీ ఓవర్ ఉండాల్సి వస్తుంది. 873లో ఉంటే 150 టీమ్స్ల నీరు ఉండేది. ఈ సంవత్సరం వచ్చిన వర్షాలతో మన శ్రీశైలం ప్రాజెక్ట్ నిండి ఉండి మన ప్రాంతంలో ఆరుతడి పైర్లకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, మన తాగునీళ్ళు లేకుండా ఇబ్బంది ఉండే పరిస్థితి ఉండేది. కానీ ఇది కరెంటు అన్నట్టుగా ఇష్టారాజ్యంగా తీసుకుపోతున్న నేపథ్యంలో ఈ రోజు ప్రజలను చైతన్యవంతం చేస్తూ ముందుకు తీసుకుపోతున్నాం. ఇంకోటి ప్రధానమంత్రి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అక్రమంగా రాయలసీమ అవసరాలు నీళ్లు తీసుకుపోతున్నటువంటి వాదన అటు తెలంగాణ కానీ చాలా మన కోస్తా ప్రాంతం నుంచి ఉండదు. అసలు వాస్తవం ఎప్పుడో ఇట్లా జరిగిందా? ఇక్కడ 2 అంశాలు ఇంతకుముందు మీకు చెప్పాలనుకున్నది, మీరు అడిగిన ప్రశ్న ముందు చెప్తాను. ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద రాజకీయంగా సరిపోకపోవడం వల్ల పి జనార్దన్ రెడ్డి గారు లేదా మరి శశిధర్ రెడ్డి గారు పోతిరెడ్డిపాడు మీద బ్రహ్మాండంగా వీళ్ళు నీళ్ళంతా ఎత్తుకపోతున్నారని ఒక అభూత కల్పన చేసుకుంటూ వచ్చారు. దీనంతా కూడా అంటే ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ రావడం వల్ల రాయలసీమకు తీరని అన్యాయం జరిగింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు 11,000 క్యూసెక్కులతో వెడల్పులో ఉంది. 11,000 క్యూసెక్కులు కూడా శ్రీశైలం రిజర్వాయర్ 885 అడుగులు ఎత్తున్నప్పుడు మాత్రమే 11,000 క్యూసెక్కులు పడుతుంది. అంటే రోజుకు 1 టీఎంసీ. వరద ఎన్ని రోజులు వస్తుంది? ఎన్ని రోజులు ఉంటుంది? 805, 10 రోజులు, 15 రోజులు ఉంటుంది. లేదా నీళ్లు కిందికి తగ్గిపోతుంటే ఎన్ని నీళ్లు తీసుకోగలుగుతాం? మాక్సిమం 20 టీమ్స్లో 30 టీమ్స్లో తీసుకునే పరిస్థితి ఉండేది. దాన్ని 44,000 క్యూసెక్కులకు వెడల్పు చేసిన తర్వాత కూడా రిజర్వాయర్ ఫుల్ గా ఉంటే రోజుకు 4 టీమ్స్లు తీసుకుంటాం. మనకు 60% డిపెండబిలిటీ, 70% డిపెండబిలిటీ ఉన్నాయి. ఆ 75 డిపెండబిలిటీలో కూడా ఈ రోజు మనకు హక్కుగా ఎస్ఆర్బిసికి 19 టీమ్స్ల నీళ్లు తీసుకోవాలి. అదేవిధంగానే మద్రాసుకు 15 టీమ్స్ల నీరుని తీసుకోవాల్సి ఉంది. కేసీ కెనాల్కు ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ లో 10 టీమ్స్లు తీసుకోవాల్సి ఉంది. ఆ నీళ్లను కూడా తీసుకోవడానికి వీలు లేకుండా పోతిరెడ్డిపాడు దగ్గర నీళ్లు అందకుండా కనీస నీటి మట్టాన్ని 834 తీసుకుపోయి మనకున్న వాటాను కూడా నీళ్లు తీసుకొని సందర్భంలో కూడా నీళ్లు దొంగతనం అని చెప్పి ఒక అభూత కల్పన చేసుకుంటూ అక్కడ మాట్లాడుకుంటూ వచ్చి మన మీద ఒక దుష్ప్రచారం చేశారు. అయితే ఇక్కడ స్పష్టంగా మనం జీవో నంబర్ 69 గురించి మాట్లాడుకుంటున్నాం. 854 నుండి 834
అడుగులకు 1996 జూన్ 15వ తారీఖున ఆ ప్రభుత్వం చట్టం తీసుకొస్తే ఎందుకు తీసుకొచ్చిందని మనం అడగలేకపోయాం. ఆ విషయాలు కూడా ఈరోజు పుస్తకంలో రాశాం. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నప్పుడు కనీస నీటి మట్టం 854 అడుగులు పెట్టాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని చేశారు. ఎందుకు? భవిష్యత్తులో రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనుకుంటే నదిలో ట్రెంచ్ తవ్వకుండా, ఆ నదిలో ట్రెంచ్ తవ్వితే ఏమవుతుంది, ప్రతి సంవత్సరం ఊడిపోతూ ఉంటుంది. తీసుకొచ్చినంత కూడా ట్రెంచ్ తవ్వకుండా నీళ్లు తీసుకోవడానికి ఆ భూభాగంలో 841 అడుగుల్లో నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి 854 అడుగుల్లో ప్రాజెక్టు డిజైన్ చేసి పార్లమెంట్ లో ఆమోదించి కడితే దానికి వ్యతిరేకంగా 834 అడుగులు తీసుకుపోయినా కూడా మనకు హక్కులు లేవన్నట్టుగా భావన. అంటే అనేక మంది ఈ ఉద్యమంలో జరుగుతా రాజకీయ నాయకులంతా అడుగుతుంటే 834 చేయడం తప్పయ్యా, 854 పునరుద్ధరించాలంటే అబ్బాయి ఎట్లాంటి కృష్ణా డెల్టాకి ఎలా అండి అనే ఎదురు ప్రశ్న. అంటే కేవలం కృష్ణా డెల్టాకు ఇవ్వాల్సింది మన 80 టీఎంసీలే. మిగిలిన నీళ్ళన్నీ కూడా నాగార్జున సాగర్ దిగువ నుండి ప్రకాశం బ్యారేజ్ వరకు తెలంగాణ నుండి వచ్చే కృష్ణా నదులు పాలేరు, మున్నేరు, మూసీ నుండి నీళ్లు తీసుకోవాలని చెప్పి బచావత్ అవార్డులో స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా మన నీళ్లను దోచుకొని పోయారు. దోచుకుపోయి అక్కడ చేస్తున్న నేపథ్యంలో అంటే ఈ భావజాలం మన నాయకులకు లేదు, మన ప్రజలకు లేని నేపథ్యంలో ఆ భావజాలాన్ని అంతా కూడా మన విషయాన్ని, మన హక్కులన్నీ తెలియజేసుకుంటూ ముందుకు పోతున్న నేపథ్యంలో ఈ రోజు ఈ అరెస్ట్ జరిగింది. తర్వాత మొత్తం రాయలసీమకు ఇప్పుడున్న మనకు చట్ట ప్రకారం, ట్రిబ్యునల్ ప్రకారం ఎన్ని నీళ్లు కేటాయించారో ఇప్పటికి ఎంతవరకు మనం అనుభవించాం? ఈ రోజు మీరు ఒక సూటైన ప్రశ్న వేశారు. ఇదంతా కూడా టీఎంసీలో చెప్తే ప్రజలు అర్థం చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. మనకు 90 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే కేవలం 24 లక్షల ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి అయింది ఈ రోజు వరకు. అంటే బ్రిటిష్ కాలం నుండి, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి, రాష్ట్రం విడిపోయి నుండి ఈ రోజు వరకు కూడా. అయితే ఏ సంవత్సరం కూడా 8 లక్షల ఎకరాలకు మించి నీరు పారడం లేదు. అంటే 24 లక్షల 90 లక్షల ఎకరాల భూమికి 24 లక్షల ఎకరాలకు ఇరిగేషన్ పొటెన్షియాలిటీ క్రియేట్ చేస్తే, అంటే ప్రాజెక్టులు కడితే 8 లక్షల ఎకరాలకే పడుతున్నాయంటే 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఏమైపోయినాయి అని అంటే ఆ విషయాన్ని స్పష్టంగా రాశాం. ఏ ప్రాజెక్ట్ అయినా పూర్తిగా పనిచేయాలనుకుంటే ఈ రోజు మనం ఈ ప్రాంతంలో దక్షిణ ఇండియాలో అంతా కూడా గ్లేసియర్స్ ఉన్న చోట లేవు, హిమాలయ పర్వతాలు ఉన్న చోట లేవు. కేవలం అంటే హిమాలయాల్లో మంచు కరిగి నీళ్లు వచ్చే పరిస్థితి కాదు, వర్షాలు పడినప్పుడు మాత్రమే నీళ్లు వస్తాయి. ఆ నీళ్లను అడ్డు పెట్టుకునే ప్రాజెక్టులు కావాలి. శ్రీశైలం ప్రాజెక్టు లేదా తుంగభద్ర ప్రాజెక్టు లాంటో అలాంటి ప్రాజెక్టు నుండి కూడా తీసుకొచ్చేసి ఏ ప్రాజెక్టుకు ఆ ప్రాజెక్టుకు కేసీ కెనాల్కు ఒక క్యారియోవర్ రిజర్వాయర్, ఎస్ఆర్బీసీకి ఒక క్యారియోవర్ రిజర్వాయర్, ఇట్లాంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు నిర్మాణం చేసుకోవాల్సి వస్తుంది. ఆ రిజర్వాయర్ నుండి ప్రధానమైన కాలువలు, ఆ ప్రధానమైన కాలువల నుండి పంట కాలువలు ఉండాలి. అంటే ప్రాజెక్టు లేకపోయినా, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లేకపోయినా, ప్రధాన కాలువ లేకపోయినా, పంట కాలువ లేకపోయినా ఆ ప్రాజెక్టులో నీళ్లు పారవు. అదే పరిస్థితి ఈ రోజు 24 లక్షల ఎకరాలకు ప్రాజెక్టులు పూర్తి చేశామని చెప్పి జాతికి అంకితం చేసిన వాటిలో ఏదో ఒక సమస్య, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లేకపోవడమో, ప్రధాన కాలువ లేకపోవడమో, పంట కాలువ లేకపోవడం వల్ల కేవలం 8 లక్షల ఎకరాలకే నీళ్లు పారుతున్నాయి. మరి నీళ్లు లేవా, ఈ నిర్మాణాలు చేపట్టండి అంటే ఎందుకు చేపట్టడం లేదంటే ఇక్కడ ఒక దుర్మార్గం నాకు కనపడుతోంది. బచావత్ అవార్డులో నీటి పంపకం చేసినప్పుడు 100 ఏళ్లలో 75 ఏళ్లు తప్పకుండా వస్తాయన్న నీటిని పంచారు. అంటే 25 సంవత్సరాలు వర్షాలు సరిగా పడవని చెప్పి ఆ రోజు కూడా లెక్క వేశారు. అంటే 100 ఏళ్లలో అంటే ప్రతి 20 ఏళ్లలో 70 అంటే 15 సంవత్సరాలు నీళ్లు వస్తాయి, 5 సంవత్సరాలు నీళ్లు రాని పీరియడ్ ఉంటుంది. అది సీక్వెన్స్ ఎలాగైనా కావచ్చు. 5 సంవత్సరాలు బాగా వచ్చి 5 సంవత్సరాలు రాకపోవడం కానీ, 5 సంవత్సరాలు బాగా వచ్చి 2 సంవత్సరాలు రాకపోవడం కానీ. అంటే 25 సంవత్సరాలు నీళ్లు తక్కువ వచ్చే పీరియడ్ లీన్ పీరియడ్ అంటారు. ఆ పీరియడ్ లో నీళ్లు ఇబ్బంది ఉంటుంది. అయితే అదే సంబంధం కృష్ణా డెల్టాకి కూడా ఉండాలి. ప్రతి 100 ఏళ్లలో 75 ఏళ్ళు నీళ్లు పారాలి, 25 ఏళ్ళు కష్టం ఉండాలి. కర్ణాటక, మహారాష్ట్రలో ఎగువలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు నీళ్లు వాడుకుంటున్నారు, వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది లేదు. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి ఉన్న తెలంగాణలో ఈ 100 ఏళ్లలో 75 ఏళ్ళు నీరు పారిన ఒక్క సంవత్సరం కూడా లేదు. అంటే ఏం జరుగుతోంది? మన నిర్మాణాలు చేపట్టకపోవడం వల్ల నీళ్ళన్నీ కిందికి దొర్లి శ్రీశైలానికి చేరి, నాగార్జున సాగర్ చేరి, ప్రకాశం బ్యారేజ్ చేరి కృష్ణా డెల్టాకు చేరుతున్నాయి. వాళ్ళకు కావాల్సిన నీళ్లు పెట్టుకొని మిగిలిన నీళ్ళన్నిటి కూడా సముద్రంలో పారబోస్తున్నారు. దీనివల్ల వచ్చిన లాభం ఏమి అంటే 25 సంవత్సరాల లీన్ పీరియడ్ లో మనం వాడుకోలేని నీళ్ళ వల్ల 25 సంవత్సరాలు కూడా నీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మనకు ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అనుమతి ప్రకారం 25 ఏళ్ల ప్రాజెక్ట్ కట్టుకోమంటే మనం ఒక్క ప్రాజెక్టు కట్టుకోలేకపోయాం. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ వైఫల్యాలంటారా, రాజకీయ పార్టీల వైఖరి అంటారా? ఇది మన ప్రాజెక్టుల గురించి మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. హంద్రీనీవా ప్రాజెక్టు కానీ, గాలేరు నగరి
గోదావరి కానీ తెలుగంగ కానీ దాదాపు 40 సంవత్సరాల కిందట మొదలు పెడితే క్లాసికల్ ఎగ్జాంపుల్ ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఉన్న జిఎన్ఎస్ఎస్ తీసుకుంటే 40 సంవత్సరాల తర్వాత కట్టిన ప్రాజెక్టుకు నిన్న గొప్పగా గండికోటకు 2వ రిజర్వాయర్ కూడా ఆవుకు నుండి 2వ టన్నల్ కూడా శంకుస్థాపన పూర్తి చేశాం, పంపిస్తున్నాం అని చెప్పిన వాళ్ళు గండికోట నిండా నీళ్లు ఉన్నాయి, ఎక్కడ నీళ్లు లేకపోయినా కూడా ఎందుకు నీళ్లు ఉన్నాయి అనేది ఒక ఆలోచన చేయాలి. ఒక గ్లాస్ నుండి నీళ్లు పెట్టుకుని తాకుండా ఉంటే గ్లాస్ నుండి నీళ్లు అలాగే ఉంటాయి. డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ లేకపోవడం వల్ల జిఎన్ఎస్ఎస్ లో 1 ఎకరాకు కూడా నీళ్లు పారిన వైనం ఉంది. అంటే 40 ఏళ్లలో జిఎన్ఎస్ఎస్ లో అన్ని తయారైపోయి, వామికొండ తయారైపోయి, సర్వరాజ్ సాగర్ ప్రాజెక్టు తయారైపోయి కూడా పంట కాలువలు తయారు చేయని ముఖ్యమంత్రులు ఈ ప్రాంతం వాళ్ళే ఉన్నారు, ప్రధాన రాజకీయ పార్టీ నాయకులు ఇక్కడే ఉన్నారు. ఈ అంశాలను మాట్లాడకుండా పోలవరం 10 ఏళ్ళే తొందరగా పూర్తి చేయండి అనే ఒక ఎత్తుగడ, అంటే అక్కడ నుండి ఆ ఒత్తిడి ఉంది, ఆ చైతన్యం అలాగుంది. ఆలస్యం అవుతుందని దానికంటే ముందు మొదలు పెట్టాము ఈ ప్రాజెక్టు. చిన్న పిల్ల కాలువలు చేస్తే 30,000 ఎకరాలు నీళ్లు పారే పరిస్థితి ఉంది. ఎస్ఆర్బిసి ప్రాజెక్టు అంజయ్ గారు స్టార్ట్ చేశారు 82, 83లో స్టార్ట్ చేస్తే ఈ రోజు జమ్మలమడుగులో 23,000 ఎకరాలకు 30,000 ఎకరాలకు నీళ్లు పారాల్సి ఉంటే అత్యంత దుర్భరమైన ప్లేస్ లో 1 ఎకరాకు నీళ్లు పారడం లేదు. ఎందుకు అడగడం లేదు అంటే వీళ్ళకి నాలెడ్జ్ లేదా? మరి వీళ్ళే పోలవరం పూర్తి కావాలని ఎందుకు అడుగుతున్నారు అంటే దీని మీద సరైన అవగాహన లేకపోవడం, మన ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం, 40 ఏళ్ళైనా పట్టించుకోకపోవడం, ఒక చిన్న ప్రాజెక్టు 5 ఏళ్ళైనా నోరు తెరిచి ఒక ఎమ్మెల్యే రస్తారోక గానీ బంద్ గానీ సీఎం దగ్గరికి పోయి గట్టిగా అడగలేని వైనం మనకు ఒకటి కనపడుతుంది. మనకు ఒక వైనం ఇక్కడ కనపడుతోంది. దీంట్లో అంతా కూడా రాయలసీమ అంటే ప్రభావవంతమైనటువంటి ప్రగతిశీలమైనటువంటి ప్రాంతంగా చెప్పుకుంటారు. అట్లాంటిది ఇక్కడ చైతన్యం లేదంటారా? నీటి మీద రాజకీయ చైతన్యం ఉన్నంతగా నీటి మీద చైతన్యం లేదంటారా? మీ ప్రశ్న అది ఏమనాలో హాస్యాస్పదంగా ఉందో. మేము తొడలు కొడతాం, మీసాలు తిప్పుతాం అంటున్నారు, కానీ ఆ తొడలు మీసాలు ఎందుకో ఆ సీఎంఓ ఆఫీస్ జరిగిపోయేటప్పటికి నిర్వీర్యమవుతున్నారు. బయటకు వచ్చినప్పుడు ఉన్న జబ్బలు జరచడము, లోపలికి పోయేటప్పటికి లేని కారణం వల్లనో మరి ఏంటో కానీ ఆ ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ మన రాయలసీమ సమస్యల గురించి మాట్లాడే మొగాడే కనపడలేదు మాకు ఈరోజు. అది మన దుర్మార్గం. కాబట్టి ఈ రాజకీయమైన ఒత్తిడి ప్రజల నుండి వస్తే వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో అయినా మారుతారేమో అన్న ఒక భావనతో ఈ రోజు ఈ చైతన్యం తీసుకొని వస్తున్నాం. అంటే ప్రధానంగా మనం సిద్ధేశ్వరం ఒక డిమాండ్ కొనసాగుతున్న సందర్భంలో ఎత్తిపోతల పథకం కొత్త తెర మీద తీశారు సార్, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? చాలా మంచి ప్రశ్న వేశారు. మీరు బోర్లు వేస్తూ ఉంటారు, 400 అడుగుల్లో నీళ్లు పడి ఉంటాయి, పడలేదని చెప్పి ఇంకా 800 అడుగులోకి నీళ్లు పోతారు, నీళ్ళన్నీ ఎండిపోయి ఉంటాయి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనుకుంటే 400 అడుగుల్లో అనేది మన పోతిరెడ్డిపాడు అనుకుంటే నీళ్లు ఎండిపోతున్నాయి, అడుగు నుండి తీసుకుందామని 800 అడుగులకు పోయారు. 800 అడుగులకు చేరకుండానే నీళ్ళన్నీ ఎండిపోతే ఏం చేస్తారు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నోరు మూసుకున్న కారణంతో, అంటే ఒక రాజకీయ లక్ష్యంతో నోరు మూసుకున్న మనం చూస్తే మన హక్కులున్న నీటిని కూడా తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేస్తే అది ఎండిపోయిన బావి అవుతుంది. మీరు 800 అడుగుల్లో మోటార్లు పెట్టినా, ఇంకా భూపాతాళంలో పెట్టినా నీళ్ళు లేని చోట ఎండిపోయిన బావిలో, ఎండిపోయిన బోరు బావిలో మీరు సబ్మర్సిబుల్ పంపేసి నేను నీళ్లు కొడతారంటే నీళ్లు ఉంటాయి కదా కొట్టడానికి. నీటి హక్కులే పోతూ ఉంటే మేము సబ్మర్సిబుల్ పంపులు వేసి కిందికేసి నీళ్లు కొడతామని చెప్పేదంటే మనకు అర్థమవుతున్నది ఏంటంటే రాయలసీమ ప్రజలను సమస్యలను అడ్రస్ చేయకుండా, ఇంతకుముందు చెప్పుకున్న 24 లక్షల ఎకరాల్లో 8 లక్షల ఎకరాలకు నీళ్లు పడుతున్నాయి, 16 లక్షలకు కావాల్సిన పంట కాలువలు కానీ లేదా ప్రధాన కాలువలు చేయకుండా గోదావరి నుండి అనుసంధానం చేస్తామని చెప్పి ఒక మభ్య కార్యక్రమం చెప్తున్నారు. మీరే అడుగుతున్నారు ఎందుకు సార్ మన ప్రాజెక్ట్ లేట్ అవుతున్నాయి? 40 ఏళ్ల నుండి కడుతున్న ప్రాజెక్టులు పూర్తి కాని వాళ్ళు ఈ రోజు గోదావరి నుండి అనుసంధానం చేసి మనకు తీసుకొస్తారనే ప్రశ్న ఒకటి. గోదావరి నుండి అనుసంధానం చేయడానికి ఈ రోజు గోదావరి కావేరి అనుసంధానంలో ఒక ప్రపోజల్ వస్తే మన ఈఎన్సీ గారు ఒప్పుకొని వచ్చారు. 41 టీమ్స్ ఆంధ్రప్రదేశ్కి వస్తాయి. ఎవరికి ఇస్తున్నారు అని అంటే, ఆ నీళ్లు ఎవరికి ఇస్తున్నారు అని అంటే అన్ని కొత్త ఆయకట్టుకి ఇస్తున్నారు అన్నారు. మరి రాయలసీమకి ఏమొస్తాయి? మాటల్లోనేమో ఆ గోదావరి అనుసంధానం చేస్తే రాయలసీమ కానీ అంటే మభ్యపరిచే మాటల్లాగానే ఉన్నాయి. అదే విధంగానే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది కూడా సరైన అంశాన్ని అడ్రస్ చేయకుండా మనం మభ్యపరిచే కార్యక్రమం. ఒకవేళ రాయలసీమ ఎత్తిపోతల పథకమే చేస్తారనుకుంటే కూడా దానికి కరెంటుతో ఇబ్బంది ఉన్నాయి. మనకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పోయిన 2022-23 నీటి సంవత్సరంలో బ్రహ్మాండంగా నీళ్లున్న సంవత్సరంలో కూడా కరెంటు బిల్లులు కట్టకుండా పంట కాలువలకు మధ్యలో అంద్రీనివాకు నీళ్లు ఆపేశారు. లబోదిబో అన్నారు పందికొన ప్రాజెక్టులో ఉన్న వాళ్ళందరూ కూడా. అంటే కరెంటు బిల్లులు కట్టలేక ప్రాజెక్టులు ఆపేసిన వైనాన్ని మనం వైపు చూసుకుంటేనే గ్రావిటీతో నీళ్లు వచ్చేదానికి, పోతిరెడ్డిపాడు నుండి నీళ్లు తీసుకురావడానికి లేదా సిద్ధేశ్వరం అలుగు కట్టుకుంటే గ్రావిటీతో వచ్చేదానికి 1000 కోట్లు ఖర్చు పెడితే వచ్చేదానికి చేయకుండా, అంటే మీరు గ్రౌండ్ నుండి తీయాలనుకుంటే మనం మభ్యపరిచే కార్యక్రమమా లేదా కాంట్రాక్టర్లకు, అధికారులకు, రాజకీయ నాయకులకు మేలు చేసే మోటార్లు కొనడానికి చేస్తున్నారు అనేది అది ప్రజలు ఆలోచించండి అని చెప్తున్నాం ఈ రోజు మేమంతా కూడా. దాంట్లో ప్రధాన రాయలసీమలో ఒక సమస్య ఉంది. రాయలసీమలో 4 జిల్లాల మధ్య ఒక వివాదాన్ని సృష్టించారు పాలకులు.
అది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే కర్నూలుకు, అనంతపురం నుంచి కడపకు అంటే ఒక యునైటెడ్ కాకుండా తర్వాత ఐక్యంగా పోరాటాలు చేయకుండా ఉండడం కోసం అంటే చిత్తూరు జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పరిస్థితి, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? అంటే స్పష్టంగా మీరు చెప్పిన మాట అయితే కరెక్ట్. జిల్లాల మధ్య ఉన్నప్పుడు ఈ ఉద్యమంలో మేము సాధించుకున్న గొప్ప విజయం అది. ఈరోజు అయ్యా అనంతపూర్కు కేసీ కెనాల్ 10 టీమ్స్ నీళ్లు ఇచ్చినా కూడా హృదయంగా మేము ఆహ్వానిస్తున్నాం. దాన్ని వ్యతిరేకించడం లేదు. అది కూడా కరువు పీడిత ప్రాంతం. దాని బదులుగా పోతిరెడ్డిపాటిని ఇచ్చారు, దాన్ని గౌరవించండి అని చెప్పి మేము చెప్పుకుంటూ ఈ రోజు ఒక సయోధ్యకరమైన వాతావరణం తీసుకొచ్చాం. చిత్తూరు వాళ్ళు ఉద్యమంలోకి రాకపోవడానికి ప్రధాన కారణం వాళ్ళకున్నది ఈ రోజు ఈ నీటిని పోవడానికి ఉన్న మార్గాలు 3 మార్గాలు. ఒకటి తెలుగుగంగ నుండి కొంత నీళ్లు వస్తున్నాయి, ఆ కాళహస్తి ఏరియాలో కొద్ది నీళ్లు పారుతున్నాయి. అంతకు మించి గాలేరి నగిరిలో గొప్పగా నిన్న సాక్షి పేపర్లు కూడా రాసుకున్నారు, మేము 3,20,000 ఎకరాలకు నీళ్లు పంచే కార్యక్రమం అనుకుంటే ఫస్ట్ ఫేజ్ లోనే గతి లేదు. రెండో ఫేజ్ లో అంటే వామికొండ దగ్గర నుండి ఆ 23,000 ఎకరాలకు 32,000 ఇచ్చేదానికి గతి లేదు. రెండో ఫేజ్ లో కట్టాల్సిన రిజర్వాయర్ల ప్రాంతాలన్నీ కూడా ఒక్క ప్రాజెక్టు కూడా తయారు కాని నేపథ్యంలో మాకు నీళ్లు రావన్న భావన వాళ్ళు బాగా స్పష్టంగా మిగిలిపోయింది. అదేవిధంగా హంద్రీనీవాలో ఎక్కడ పడితే అక్కడ కాలువలు దోక్కుంటూ పోయారు. అనంతపురం దాటి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. అంటే కాలువ వెడల్పు తక్కువగా ఉంది, దాంట్లో పారవలసిన నీటిలో 25% పారుతుంటే ముందరే నీళ్లు అయిపోతున్న సందర్భంలో మాకు ఈ నీళ్లు ఎలాగా రావు అన్న భావన వాళ్ళని ఉన్న సందర్భంలో వాళ్ళు మోటివేట్ చేయడానికి, అయ్యా రాయలసీమ బాగుపడాలంటే చెరువుల నిర్మాణం అనేది చాలా కీలకం, పర్యావరణ పరిరక్షణ అనేది చాలా ముఖ్యం, నదులను పునరుజ్జీవనం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. దీనికి ఒక ప్రత్యేక ఇరిగేషన్ కమిషన్ కావాలి. ఇరిగేషన్ కమిషన్ ఎక్కడి నుండి వస్తాయి, డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? రాష్ట్ర విభజన చట్టంలో బుందేల్ఖండ్ ప్యాకేజ్ లో 35,000 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. ఎందుకు పెట్టారు? ఇది ప్రాంతాల మధ్య ఆర్థిక అసమానతలు ఉంటే రాష్ట్ర పురోభివృద్ధి, దేశ పురోభివృద్ధి కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఆర్థికంగా, సామాజికంగా, భౌగోళికంగా అభివృద్ధి చెందడం కోసం ఇచ్చిన నిధుల గురించి ఏ ప్రభుత్వాలు కూడా, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మాట్లాడకుండా దాని బదులు అమరావతికి నిధులు ఇవ్వండి, పోలవరం నిధులు ఇవ్వండి అని చెప్పి చెప్పుకుంటూ మనకు ముష్టి భిక్షగా అంతకుముందు యూపీఏ గవర్నమెంట్ లో దేశంలో 100 జిల్లాలకు ఇస్తున్న 50 కోట్లు ఒక 3 సంవత్సరాలు తీసుకొని ఇదే మహాభాగ్యం అన్నట్టుగా, ఇదే మనకు ఇచ్చే ప్రత్యేక ప్యాకేజ్ అన్నట్టుగా పాలకులు మన మైండ్ లో కూడా ఒక విషభావజాలాన్ని ఎక్కించిన నేపథ్యంలో ఈ రోజు చెరువుల నిర్మాణం చేపడితే టెరైన్ ఈ రోజు చిత్తూరు జిల్లాలో కానీ అనంతపురం జిల్లాలో కానీ చెరువుల నిర్మాణానికి బ్రహ్మాండంగా ఉంది. చెరువుల కోసం ప్యాకేజ్ చేస్తే ఆ ప్రాంతాలంతా కూడా సస్యశ్యామలంగా ఉంటాయి. దాన్ని మేనిఫెస్టోలో పెట్టండి అని చెప్పి 2019లో అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి పోయినప్పుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు వైసీపీ నుండి చాలా సానుకూలంగా స్పందించి మేము మేనిఫెస్టోలో పెడుతున్నాం అన్నారు. మేనిఫెస్టోలో పెట్టలేదు. దాని తర్వాత కూడా ఆ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ ఆలోచనే లేని ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నాయి, ఆ ఆలోచనే చేయని ప్రజాప్రతినిధులు ఇక్కడ నేపథ్యంలో ఈ అంశాలన్నీ కూడా రాయలసీమ బాగుపడాలంటే 4 మార్గాలు చెప్పాం. మాకు వస్తున్న చట్టబద్ధమైన హక్కుల్లో మా ప్రాజెక్టుల నిర్మాణం కావాల్సిన మౌలిక వసతులు లేకపోవడం వల్ల 14 లక్షల ఎకరాలకు నీళ్లు పోగొట్టుకున్నాం. దానికి కావాల్సిన నిర్మాణాలు చేపట్టండి, చెరువుల నిర్మాణం చేపట్టండి. విధి విధానాలు శ్రీశైలంలో ఉన్న ఎలక్ట్రిసిటీ కోసం ఎంత చేయాలనేది ఒకటి, శ్రీశైలం ఎండిడిఓలు ఎంత పెట్టాలని చెప్పి చట్టబద్ధంగా ఉన్న కార్యక్రమాలు ఒకటి. అదేవిధంగా రాజ్యాంగము, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తాగునీటికి అత్యంత ప్రాధాన్యత వర్షాలు పడినప్పుడు దాన్ని మెయింటైన్ చేయాలనేది ఒకటి. 4వ పాయింట్ చాలా కీలకమైన పాయింట్, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీశైలాన్ని అంతా కూడా రాయలసీమ, మహబూబ్నగర్ జిల్లాలకు ఇస్తూ కింద నాగార్జున సారాయి కొట్టుకు కృష్ణా డెల్టాకి అంతా కూడా గోదావరి జలాలను డైవర్ట్ చేసే స్కీమ్ ను తీసుకొచ్చారు. ఆ విధంగా చేస్తే శ్రీశైలం అంతా మన సొంతం అవుతుంది. ఆ విధమైన కార్యక్రమాలు చేపట్టాలి కానీ అది కాకుండా కల్లబొల్లి మాటలు చెప్తూ గోదావరి నుండి పెన్నా అనుసంధానం చేసే కార్యక్రమాలు అయితే కాదు. శ్రీశైలాన్ని అంతా మాకు అప్పచెప్పే కార్యక్రమాలు కావాలి. ఈ 4 విధానాలను మేము స్పష్టంగా సూచించాము. దీన్ని మీరు మేనిఫెస్టోలో పెట్టడానికి చేయండి అని చెప్తూ ఈ ప్రతిపాదనలు కూడా అన్ని రాజకీయ పార్టీల దగ్గర కూడా మన ప్రజా సంఘాలతో కలిసి పోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. తొందరలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే సందర్భంలో మేము వాళ్ళ అందరి దగ్గరికి పోయి ఈ అప్పీల్ చేస్తాం. ఇవాళ రాయలసీమ పడుతున్న సమస్యలు ఏంటి, నీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏంటి అన్న విషయాన్ని కులంకుశంగా చర్చించడానికి